నిన్న చెర్లాపల్లి నుంచి తన్నపల్లికి ఇంద్రమ్మ అపార్ట్మెంట్ దగ్గరికి ఒక రైడ్ వచ్చింది, 193 రూపాయలు. పికప్కి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద అమ్మ కడుపుతో ఉండే ఒక అమ్మాయి ఎక్కిన తర్వాత ఓటీపీ చెప్పింది, ఎంటర్ చేసిన. బయలుదేరేటప్పుడు అన్న లొకేషన్ కొంచెం తప్పుగా ఉంది, కొంచెం నన్ను ముందు వదలాలా, అది లొకేషన్ ఎన్నిసార్లు పెట్టినా అదే తీసుకుంటా ఉంది, మీరు అమౌంట్ ఏమన్నా ఎక్స్ట్రా అడిగినా నేను ఇస్తానన్నా, మీరు ఏమనుకోవద్దండి, అట్లే పోయేదావలా ఒక భోజనం తీసి ఇవ్వండి, నేను దిగలేను అనేసి అంటే సరే అమ్మ అట్టే కానిమ్మా అని చెప్పేసి ఎక్కించుకొని వెళ్ళేదావలన్నా తాజ్ హోటల్ దగ్గర కింద దిగి ఒక భోజనం తీసుకొని ఇచ్చిన ఆ అమ్మాయికి. ఇచ్చిన తర్వాత లొకేషన్కి వెళ్ళి డ్రాప్ చేసిన తర్వాత అన్న ఎంత వచ్చిందన్న అని చెప్తే 197 రూపాయలు వచ్చిందమ్మా అన్న. ఆ అమ్మాయి 500 నోట్ ఇచ్చింది, నేను 300 రిటర్న్ ఇస్తే అన్న ఏమన్నా ఎక్స్ట్రా అమౌంట్ ఏం తీసుకోలేదా అని. లేదమ్మా 200 తీసుకున్నాను అని చెప్తే అన్న తీసుకోండి అన్న అని చెప్పి మళ్ళీ 50 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చింది. ఎందుకమ్మా పర్వాలేదులేమ్మా అంటే అన్న లేదురా పట్టుకున్నా, మీరు కింద దిగేసి భోజనం తెచ్చిచ్చారు కదా, మళ్ళీ అట్లే లొకేషన్ తప్పుగా పెట్టినా సరే కొంచెం ఎక్స్ట్రా ట్రావెల్ చేశారు కదా, పర్వాలేదు తీసుకోండి అన్న అనేసి చెప్పింది. ఎందుకమ్మా ఇంత 10-20 ఇవ్వండమ్మా చాలా అన్న, పర్వాలేదు తీసుకోండి అన్న. మా ఇంటి ఆయన కూడా ఒక ఆటో డ్రైవరు, ప్రతిరోజు నాకు ఏదో ఒకటి చెప్తా ఉంటాడు, ఈ మాదిరి ప్యాసింజర్లు ఎక్కినారు, 4 ఎక్కినారు, 3 ఎక్కినారు, ఎక్స్ట్రా ఎక్కువ ట్రావెల్ చేసినాను కానీ రూపాయి ఇవ్వలేదు అని చాలా బాధపడతా ఉంటాడన్న. ఆ బాధ నాకు కూడా తెలుసు, పర్వాలేదు తీసుకోండి అన్న, మీరేం ఊరికే అయితే తీసుకోలేదు కదా, నన్ను ఇక్కడ వరకు డ్రాప్ చేసినారు, మళ్ళీ కింద దిగి భోజనం తెచ్చిచ్చారు కదా, పర్వాలేదు తీసుకోండా అన్న అని చెప్పాను. అంటే ఆటో వాళ్ళ ఫ్యామిలీలకే తెలుసు బాధలు కష్టాలు, ఇవన్నీ ఆటో ఫ్యామిలీలకే తెలుసు, ఇంకెవరికీ తెలియదు. చాలామంది ₹1 ఇవ్వరు ఎక్స్ట్రా, కానీ ఒక ఆటో డ్రైవర్లకే తెలుసు, ఆటో డ్రైవర్ ఫ్యామిలీలకే తెలుసు ఆ బాధలు కష్టాలు. సరేనా?